నమస్తే సెల్ న్యూస్ కి స్వాగతం. ఎంఎం జిల్లా మేడిపల్లి పిఎంసి పర్వతాపూర్ పరిధిలో ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు కాపాడాలి. అక్రమార్కులతో చేతులు కలిపిన రెవెన్యూ అధికారులు ఆధారాలున్న చర్యలు శూన్యం. సాలాజంగ్ కంచె సర్వే నంబర్ 1 లో గల సీలింగ్ భూమిలో గల 6 ఎకరాల 13 గుంటల భూమిని అక్రమార్కులు అక్రమంగా అమ్ముకుని భవనాలు నిర్మిస్తున్నారు. ఇట్టి విషయంపై స్థానిక నాయకులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఎంఎం జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై వారు మాట్లాడుతూ పర్వతాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 1, 10, 11లో దాదాపు 36 ఎకరాల సీలింగ్ భూమి ఉందని, ఇట్టి భూమిని కొంతమంది పర్వతాపూర్లోని కొందరు గ్రామ పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి అక్రమంగా లేఅవుట్ చేసి పిఎంసి నుండి అక్రమ పర్మిషన్లు పొంది ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. ఇట్టి స్థలంలో 1996లో హుడా ఆధ్వర్యంలో లేఅవుట్ చేసి గ్రామంలో ఉన్న పేదలకి దాదాపు 147 కుటుంబాలకి 60 గజాల చొప్పున ఫ్లాట్స్ ఇచ్చారు అని అట్టి వివరాలన్నీ కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. పిఎంసి ఏర్పడినాక మేయర్ జక్క వెంకటరెడ్డి కొంతమంది కార్పొరేటర్లు కలిసి ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలనే నెపంతో అప్పుడున్న అధికారం అడ్డుగా పెట్టుకుని వారు అక్రమ లేఅవుట్ వేసి అక్రమ నిర్మాణాలను పర్మిషన్లు ఇచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇట్టి విషయంపై స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిట్ట నరసయ్య గౌడ్, దేశగోని శ్రీనివాస్ గౌడ్, దుబాక వెంకటేష్ గౌడ్ ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక వారి అక్రమాలన్నీ బయటకు వస్తాయని ఆలోచనతో బిల్డర్లతో త్వరగా పనులు పూర్తి చేసుకోవాలని వారు రాత్రికి రాత్రి ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, ప్రభుత్వ భూమి అయినటువంటి ప్రజల ఆస్తిని కాపాడుకోవాలని సంకల్పంతో మరోసారి ఉన్నంత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ అక్రమ నిర్మాణాలు తొలగించడానికి ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు వచ్చి అక్రమంగా నిర్మిస్తున్న ఇండ్లను కూల్చివేయడానికి వచ్చిన అధికారులను కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అడ్డుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ప్రలోభాలకు లొంగి నిర్మాణాలను కూల్చకుండా వెనుతిరిగారని, ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన రెవెన్యూ సిబ్బంది అక్రమార్కులతో చేతులు కలపడం దురదృష్టకరమని వారు ఆరోపించారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ సీలింగ్ భూమిని తేల్చినప్పటికీ ఈ అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోకపోవడంపై అధికారుల వైఖరి అర్థం కాని పరిస్థితి ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ భూములను కాపాడాలని ఒకవైపు నుంచి కోరుతున్న స్థానికంగా ఉన్న అధికారులు మాత్రం అక్రమార్కుల చేతులు కలిపి ప్రభుత్వ భూముల కబ్జాకు సహకరిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ అక్రమ లేఅవుట్ ను పూర్తిగా నేరమట్టం చేసి ప్రజా అవసరాల కోసం సీలింగ్ ప్రభుత్వ భూమిని ఉపయోగించాలని వారు కోరారు. సీలింగ్ భూమిని సర్వే చేసి హద్దులు నాటి కంచె వేసేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిట్ట నరసయ్య గౌడ్, దేశకోని శ్రీనివాస్ గౌడ్, దుబ్బక వెంకటేష్ గౌడ్, అడాల నరసింహ, వడ్డెపోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత, స్పోక్స్ పర్సన్. గత 35 సంవత్సరాలుగా ఇక్కడ సర్వే నెంబర్ 1, 10, 11లో సుమారు 39 ఎకరాల సీలింగ్ ల్యాండ్ కాపాడడానికి మేము చాలా ధర్నాలు, రస్తారోకాలు, చాలా మీటింగ్లు పెట్టడం జరిగింది. దాని మీద మేము అరెస్ట్ అయినాము. కొన్ని కేసులు నడుస్తున్నాయి కోర్టులో. అయినప్పటికీ కూడా పేద ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉన్నాము. 1996లో ఫైల్ నెంబర్ పర్మిట్ నెంబర్ 554/96, లెటర్ నెంబర్ 554/MP2/H/96 అనే లెటర్ నెంబర్ తోటి 147 ఫ్లాట్లు, ఒక్కొక్క ప్లాటు 66.67 స్క్వేర్ యార్డ్లతోటి బెనిఫిషియరీ లిస్టు తోటి హుడా లేఅవుట్ వైస్ చైర్మన్ గారు సంతకం చేసి ఫిబ్రవరి 24, 1999లో రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా తొక్కిపట్టి ఇవాళ 39 ఎకరాలలో దాదాపుగా ఏం కనపడకుండా చేస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరి మీద మేము దౌర్జన్యం చేయటం లేదు. ఈ పేద ప్రజలకు ఎప్పుడైతే బెనిఫిషియరీ లిస్టు ఇచ్చి పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందో వాళ్ళను పట్టాలు ఇచ్చినటువంటి స్థలాలు చూపించమని చెప్తా ఉన్నాం. ఇప్పుడు డంపింగ్ యార్డు, తర్వాత సబ్ స్టేషన్ పోను, ఈ 147 మందికి ఇచ్చిన పట్టాలు పోను, మిగిలిన జాగను సర్వే చేసి వాటికి హద్దురాళ్ళు, పర్మనెంట్ హద్దురాళ్ళు వేసి ఆ హద్దురాళ్ళ లోపల ఉన్న వాళ్ళ మీద సరి అయిన చట్ట ప్రకారం సరి అయిన కఠిన చర్య తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇంతకంటే మేము వ్యక్తిగతంగా కానీ ఏది కానీ మేము చేయటం లేదు. 35 సంవత్సరాల టైం పట్టింది. కేసులను ఎదుర్కొని దెబ్బలకు దానికి దీనికి ఓర్చుకొని ఇంత దూరం వస్తే మీరందరూ చూస్తూ ఉన్నారు. కాలనీ తయారవుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను డిమాండ్ చేసేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకునిగా, స్పోక్స్ పర్సన్గా నేను డిమాండ్ చేసేది ఒకటే, సర్వే నెంబర్ 1 11 ఎకరాల 38 గుంటలు, సర్వే నెంబర్ 10 17 ఎకరాల 38 సెంట్లు, సర్వే నెంబర్ 11 15 ఎకరాల 40 సెంట్లు, మొత్తం కలిస్తే 39 ఎకరాలు. దీన్ని సర్వే చేసి హద్దురాళ్ళు వేసి దీన్ని కాపాడాలని, దీని లోపల ఉన్న అక్రమార్కులను బయటికి కొట్టాలని డిమాండ్ చేస్తాం.